మన జీవితం ఎలా ఉండాలంటే మన జీవితం వేస్ట్ కాకూడదు. సమయాన్ని వేస్ట్ చేస్తామా, జీవితాన్ని వేస్ట్ చేస్తామా? మన జీవితం వేస్ట్ కాకూడదు, సంపూర్ణంగా ఉపయోగపడాలి. మన దగ్గర 2 లిస్టులు ఉండాలి. ఫస్ట్ లిస్ట్ ఏంటి? ఏమేమి చేయాలి. సెకండ్ లిస్టు ఏమేమి చేయకూడదు. ఈ 2 లిస్టులు లేని వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. రామచంద్ర, ఈ 2 లిస్టులు తెలిస్తే ఏమవుతుందంటే చేయకూడనివి చేయకుండా ఉంటాము, చేయవలసినవి చేస్తుంటాము. అప్పుడు ఏం జీవితం అవుతుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మాకురు ధనజన యౌవన గర్వం హరత్ నిమేషత్ కాల సర్వం మాయామయం ఇదమఖిలం భూత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. నాకింత యవ్వనం ఉందని అనుకుంటే యవ్వనం 2 నిమిషాల్లో పోతుంది. నాకింత ధనం ఉందనుకుంటే ధనం 2 నిమిషాల్లో పోతుంది. నాకింత ఇంత జనం ఉందంటే 2 నిమిషాల్లో జనం అంతా వెళ్ళిపోతారు. నిమేషత్ కాలంలో అంతా హరించుకుపోతుంది. మాయామయం ఇదమఖిలం భూత్వ, ఇదంతా ఇప్పుడుండి రేపు పోయేది. ఇప్పుడుండి ఎప్పుడు ఉండేది దాని గురించి ఆలోచించు. అదే పూర్ణత్వము. పక్క వాళ్ళు ఏం చేస్తున్నాడో తొంగి చూడమాక. ఆ లిస్టులో నెంబర్ 1 అది. నువ్వేం చేయాలో అది తెలుసుకో. ఎప్పుడు నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. నీ లక్ష్యం నేర్చుకోవడము. ఏమిటి నేర్చుకుంటావు? లక్ష్యాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. ప్రతి మనిషిని చూసి నేర్చుకోవచ్చు. స్కూటర్ నుండి ఇంట్లో స్కూటర్ నడిపించడం చాలు, కాబట్టి స్కూటర్ ఉండేది లాభం. స్కూటర్ నేర్చుకున్నాం అనుకోండి, బ్రహ్మాండంగా స్కూటర్తో ప్రపంచం అంతా తిరుగుతాం. చెయ్యకూడనిది చేయవద్దు, చేయవలసింది చేద్దాము. చేయవలసింది ఏంటి? బ్రేక్ ద రొటీన్ అనేది చేయాలి. గత జన్మలో ఒక విధంగా ఉన్నాం, ఈ జన్మలో ఇంకో విధంగా ఉందాం. చేసిందే చేస్తే ఏం లాభం? ఇప్పటిదాకా చెయ్యింది మనం చేయాలి. ఈ జన్మలో బతుకు మీద తీపి లేకుండా బతుకు. నో డాక్టర్, నో మెడిసిన్. వెరైటీగా బతకాలి. గత జన్మలో చెయ్యింది మనం ఈ జన్మలో చేయడం కోసం వచ్చాము. ఈ జన్మ వినూతనంగా ఉండాలి. మన జీవితం మనకి ఆదర్శవంతంగా ఉండాలి. మనకే ఆదర్శవంతంగా ఉండాలి. మన జీవితం చూసి మనమే ఆశ్చర్యపోవాలి. భవరోగము వద్దు, బతుకు మీద తీపి వద్దు, జ్ఞానం మీద తీపి కావాలి. ఆత్మకు చావు లేదు, ఇంకా బతుకు మీద తీపి ఏంటి? రామచంద్ర, ఆత్మకి చావు ఉంటే బతుకు మీద తీపి కావాలి. చావు లేనప్పుడు ఇక బతుకు మీద తీపి ఏంటి? సత్యం పట్ల తీపి కావాలి, జ్ఞానం పట్ల తీపి కావాలి. సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, జ్ఞానం ఏమిటి, అజ్ఞానం ఏమిటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువాలిటీ మూమెంట్ ఉంది. సమయాన్ని ఒక్క క్షణం కూడా వ్యర్థం చేసుకోకూడదు.